కరుణమయుడు సినిమాలో కానీ, శాంతి సదేశంలో కానీ సూపర్ స్టార్ కృష్ణ కూడా యేసుక్రీస్తే. ఒకవేళ మనం ఒక 20-30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయే వరకు కృష్ణాని సినిమా యొక్క కృష్ణాని కూడా పెట్టి చూపిస్తారేమో భవిష్యత్తులో. కానీ ఒకప్పట్లో ఏమి మొదటి శతాబ్దంలో అలాంటి రూపాలు ఏమీ లేవు. అంటే దేవదూత అంటే మనం చూస్తున్న ప్రతి సందర్భంలో ఒక పురుషునిగానే చూస్తూ ఉన్నాం. మనిషి రూపంలో ఉన్నప్పుడు, అగ్ని మధ్య ఉన్నప్పుడు అగ్ని రూపంలో చూస్తున్నాం, గాలిలో చూసినప్పుడు వాయువులుగా చూస్తున్నాం. కానీ వాళ్ళందరూ కూడా దేవునికి పరిచర్య చేసే పరిచారకులే, సేవకులు. కానీ దేవదూత అంటే స్త్రీ అని అనుకుంటున్నారు. కానీ మీరు చాలా సందర్భాల్లో గమనించవచ్చు, అబ్రహాం దగ్గరికి వచ్చినప్పుడు ఒక పురుషుడే, మరి సొదొమ గొమొర్రా పట్టణంలో లోతు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఒక పురుషుడే. అదన్నీ కూడా బహిరంగంగానే ఉన్నాయి. అప్పుడు లోతు ఆ సొదొమ మనుషులతో మాట్లాడుతూ, మా కుమార్తె ఉంది, ఆమె తీసుకుని అంటే వద్దు, మీ దగ్గరకు వచ్చిన మనుషులే కావాలని కోరుతారు. మనుషులంటే ఆడవాళ్ళ కాదు. అంటే సొదొమ గొమొర్రా పట్టణస్తులు ఎలాంటి వారంటే పురుష సంయోగులు కాబట్టి పురుషుల్లో కోరుకుంటారు అనేది అర్థమవుతుంది అక్కడ. అంటే మానవు దగ్గర, మానవు భార్య దగ్గర మారాలన్నటువంటి దూత కూడా పురుషునిగానే ఉన్నాడు. అంటే దేవదూతలు అందరూ కూడా పురుషులే. సరే, మనం నిన్న ఎక్కడ ముగించామో అక్కడ నుండి ప్రారంభిద్దాం. లోకా సువార్తలు ముగించాం అనుకుంటా. లోకా కాదు, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో. అవును, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 30-35 చెప్పారు. సరే, 32-35లో అక్కడ 30వ వచనంలో అగ్ని జ్వాలలో ఒక దూత మోషేకి కనబడ్డాడు. అపోస్తల కార్యం 7:30లో. 31లో ఆ దృశ్యాన్ని చూసినటువంటి మోషే ఏం చేశాడంటే ఆశ్చర్యపడ్డాడు. ఆశ్చర్యపడి దగ్గరికి వెళ్దామని వెళ్ళాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, మోషేతో మాట్లాడుతున్నాడు. 33లో ఏమని మాట్లాడాడు? 33వ వచనంలో, అందుకు ప్రభు, నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న చోటు పరిశుద్ధ భూమి. అంటే ఈ దినాల్లో మనం ఉన్నటువంటి స్థితికి పూర్వకాలంలో దేవుడు నివాసం చేస్తున్న నివాస స్థలానికి తేడా చూడబోతున్నాం. మరి నిలవరమైనటువంటి మందిరాలు గాని ఆలయాలు గాని దేవునికి ఉందా, లేక ఎందుకంటే అందలేడని సందేహం పోవడనొచ్చా? ఈ దినాలలో దేవుడు ఒక్క స్థలంలోనే ఉంటాడా? ఆయన నివాసానికి ఒక మందిరం కట్టాలా? మరి ధర్మశాస్త్రం అంటే 3 కాలాలను ఆలోచించవచ్చు. 3 కాలాలను వ్యత్యాసగలిగిన 2 కాలం, ఒక కాలమే వ్యత్యాసం కలిగింది. పితరుల కాలం ఎలా ఉందో క్రీస్తు కాలం కూడా అలాగే ఉంది. పితృయుగం ఎలాగో క్రీస్తు యుగం అలాగే ఉంది. కానీ ధర్మశాస్త్రం కొంచెం వ్యత్యాసంగా కనబడుతుంది. మాట అంటాడు, నాకు నివాస స్థానంగా ఏ పట్టణాన్ని అయితే నేను కోరుకుంటానో మీరు అక్కడికే వచ్చి మీ బలులు అర్పించాలా, మృక్కుబడులు తెచ్చాలని ధర్మశాస్త్రంలో ఉంది, మోసే కాలంలో ఉంది. కానీ పితరుల కాలంలో దేవునికంటూ ఒక గుడి కట్టి, దేవాలయాలు కట్టి, మందిరాలు కట్టి అందరూ అక్కడికే రావాలని ఎక్కడ కూడా కనబడదు. అంటే పితరుల కాలంలో ఎలా ఉందో క్రొత్త నిబంధన కాలం కూడా అలాగే ఉంది. దేవుడు ఎక్కడ లేడు. మందిరంలోనే ఉంటాడా దేవుడు? అవును, ఉంటాడు. ఆయన ఉండే మందిరం ఆత్మ సంబంధమైన మందిరం అని చూస్తాం. అంటే పరిశుద్ధ భూమి అనేది పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడ ఉంటే అదే పరిశుద్ధ భూమి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉన్న స్థలమే పరిశుద్ధ భూమి. దానికి చూద్దాం. మరి ఆయన ఎక్కడెక్కడ ఉన్నాడో అదంతా కూడా పరిశుద్ధ భూమి అని చెప్పబడుతుంది లేఖనాల్లో. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం
15వ వచనం యెహోషువ గ్రంథం. తర్వాత ఈ మధ్యలో ఇంకొక మాట చెప్పాలా, దేవుడే పరిశుద్ధుడు కాడు గాని దేవుని దగ్గర సేవకులైనటువంటి దూతలు కూడా పరిశుద్ధులే. దేవుడు ఉన్నా అది పరిశుద్ధ భూమి, దేవదూతలు ఉన్నా కూడా అదేంటి, అది కూడా పరిశుద్ధ భూమి. దేవుడు ఉన్న స్థలమే కాదు గాని దేవుని దగ్గర నుండి వస్తున్నటువంటి దేవదూతలు కూడా పరిశుద్ధమైన వారు కాబట్టి ఆ దేవదూతలు ఉన్న స్థలం కూడా పరిశుద్ధమైనది అన్నమాట. అక్కడ యెహోషువతో ఒక మాట మాట్లాడతాడు ఒక దూత. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 15వ వచనం. అందుకు యెహోవా సేనాధిపతి, నీవు నిలిచి ఉన్న ఈ స్థలము పరిశుద్ధమైనది, నీ పాదరక్షణ తీసివేయమని యెహోషువతో చెప్పగా యెహోషువ అలాగ చేశాను. అంటే అక్కడ దేవుడు ఉన్నాడా? అక్కడ దేవుని సేనాధిపతి ఉన్నాడు, సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకంలో నుండి వచ్చాడు. దేవుని ఉన్న స్థలంలో నుండి ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి దేవునితో పాటు ఉన్న దూతలు కానీ దేవునితో పాటు ఉన్న దేవుని పిల్లలమైనటువంటి మనం కానీ పరిశుద్ధులం. మనల్ని ఏమని పిలుస్తారు ఈ దినాల్లో? క్రైస్తవులు కాకుండా కూడిచ్చిన పరిశుద్ధులందరికీ కూడా వందనాలా చెప్తామా? మరి మనం ఎలా పరిశుద్ధులమయ్యాం? ఆయన సన్నిధానం పరిశుద్ధమైనది, దేవుడు పరిశుద్ధుడు, ఆయన ఉన్న స్థలం పరిశుద్ధమైనది, ఆయనతో పాటు ఉన్నవారు కూడా పరిశుద్ధులే. అంటే దేవదూతలు ఎక్కడున్నారు? పరలోకంలో ఉన్నారు. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. దేవుడున్న పరలోకం పరిశుద్ధమైనది. దేవుడితో పాటు ఉన్న దేవదూతలు కూడా ఎలాంటి వారు? పరిశుద్ధులు. మరి ఈ దినాల్లో మనం కూడా దేవుడితో పాటే ఉన్నాం. మనం ఎవరు? మనం కూడా పరిశుద్ధులమే. అంటే ఫలానా స్థలం ఇది దేవుని మందిరం అనబడును, టైటిల్ కూడా రాస్తారు కొంతమంది. అపోస్తుల కార్యంలో ఉండేది ఇది అన్ని జనులకి నా ప్రార్థనా మందిరం అనబడతాయంట. మరి అక్కడ చెప్పబడుతున్న కార్యం ఏమిటి? టైటిల్ బాగానే ఉంది, ఈ నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. ఇది క్యాప్సల్ కోసం పెట్టుకునేది, కానీ అక్కడ ఉన్న అసలు విషయం ఏమిటో తెలియదు. మనం కూడా చాలా సందర్భాల్లో చాలా మందిరాలకు చూస్తాం, అన్ని జనులకి ఇది ప్రార్థనా మందిరం అనబడతాయి అని. మరి ఇలా మందిరాలు గాని ప్రార్థనా మందిరాలు గాని కట్టడలు గాని దేవుడు ఉన్నాడా? లేడు. ఆయనకు ఒక మందిరం ఉంది, అది 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 ఎవరు కూడా కాదని చెప్పలేము. ఆయన కట్టబడుతున్న మందిరం ఆత్మ సంబంధమైన మందిరం. ఆ మందిరంలో యేసుక్రీస్తు మూలరాయి, అపోస్తలులు ప్రవక్తలు పునాది, దాని మీద సత్యమైన రాళ్ళ వలె ఉండి మనం కట్టబడుతున్న ఆ మందిరంలో ఆత్మ మూలంగా దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడు. సరే, యెహోషువ గ్రంథం 5:17లో దేవుని దగ్గర నుండి వచ్చిన దూత నిలబడినా అది పరిశుద్ధ భూమియా? ఆ స్థలం పరిశుద్ధమైనదా? యెహోషువ గ్రంథం 5:17లో అది పరిశుద్ధమే అంటున్నాడు. ఒకవేళ దేవుడు పర్వతం మీదకి వస్తే ఆ పర్వతం ఏమవుతుంది? దేవుని పర్వతం అనకండి, మన పాట పరిశుద్ధం. ఇంతకు ముందే కదా బ్రదర్ చెప్పారు, దేవుని కొండ, దేవుని పర్వతం, ఓరేగు. అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉన్న స్థలం పరిశుద్ధమైనది. అది భూమి అయితే పరిశుద్ధ భూమి, పర్వతం అయితే పరిశుద్ధ పర్వతం. 2 పేతురు 1:19. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై. అంటే ఆయన పర్వతం మీద ఉన్నారు కాబట్టి ఆ పర్వతం ఏమైందంటే పరిశుద్ధపరచబడ్డాయి. ఒకవేళ అపవిత్రమైనది పవిత్రమైన దానికి తాగితే ఏమవుతుందో తెలుసా? పందులు ఎదుట ముత్యం పోయకూడదు అన్నట్టు ఉంటాయి. కడగబడిన పంది బురదలో దొరికినట్టు ఉంటాయంట. అంటే ముత్యాలను ఎక్కడ వేయకూడదు. పందులకి ఏం తెలుసు ముత్యాలు వాల్యూ? అటు
ఒక అపవిత్రమైనది వెళ్ళి పవిత్రమైన దాని మీద పడితే ఆ అపవిత్రమైనది కూడా పవిత్రపరచబడతాయంట. అందుకని దేవుడు ఎక్కడెక్కడ ఉన్నాడో అవన్నీ కూడా పరిశుద్ధ భూమి, పరిశుద్ధ చెట్టు, పరిశుద్ధ పర్వతం, పరిశుద్ధమైన ఇల్లు, పరిశుద్ధమైన మందిరం ఆయన ఎక్కడుంటే అక్కడ అది పరిశుద్ధమైన భూమి. ఆదికాండం 28:16. ఆదికాండం 28వ అధ్యాయం 16వ వచనం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొనెను. దేవుడు ఎక్కడ ఉంటాడు ఎవరికి తెలుసు? దేవాలయాల్లోనే ఉంటాడు దేవుడు, మందిరాల్లోనే ఉంటాడు దేవుడు. దేవుడు ఎక్కడ ఉంటాడో ఎవరికి తెలియదు. కాకపోతే ఒకటి చెప్పొచ్చు, నీతి, న్యాయం, యథార్థత, భక్తి, కనికరం, జాలి, దీర్ఘశాంతం, ప్రేమ ఇలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వారి మధ్య తప్పకుండా దేవుడు ఉంటాడు. ఎందుకంటే దేవుని సహవాసం అదే కదా. దేవుని సహవాసులు ఎవరంటే ఈ కార్యాలే. అలాంటి అలవాట్లలో ఆయనతో కలిసి సేవ చేస్తారు, కలిసి పని చేస్తాడు, కలిసి దీవిస్తాడు. ఇప్పుడు సుమారు మనం భూసంబంధంగా ఒక ఉదాహరణ చూద్దాం. అంటే మందు తాగలేని వాడు తాగేవాడితో కలిసి పోగలడా? ఏమి లేదు, మధ్యాహ్నం కూర్చొని నేను తాగి వస్తానంటే ఏ పోమావా నువ్వు పోమావా అంటారు. అంటే ఇద్దరు కలవగలరా? తాగేవాడు కలవలేడు. తాగేవాడు అయితే ఇంకా పండగే కాదు. అంటే దేవుడు కూడా దుర్మార్గులతో దేవుడు ఏకీభవించడు. దేవునిలో ఉన్న ఆ లక్షణాలు కాని మనకుంటే మనతో ఉంటాడు ఆయన. మరి అపవాది లక్షణాలు ఉంటే దేవుడు మనతో ఎందుకు ఉంటాడు? ఉండడు. కాబట్టి మనం తెలుసుకోవచ్చు దేవుని పక్షంలో నేను ఉన్నానా లేదా అనడానికి చిన్న ఆధారాలు ఏంటంటే, మీ పరలోక తండ్రి పరిపూర్ణుడై ఉన్నట్లు మీరు పరిపూర్ణ కావాలా. ఏ విషయంలో? మంచివారిని చెడ్డవారిని ప్రేమించే విషయంలో. మత్తయి సువార్త 5లో చదువుతాం, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను పడతారు. ఇంకా ఆరిపోయిన కొద్ది నీళ్ళు కొట్టే వాడు ఏమవుతాడు చెప్పాలా? ఆరిపోయిన కొయ్యిని ఎగదోసాడు అనుకో, వాడేం కావాలా? వాడు దేవుని కుమారుడు అనబడతాడా? మరి అలాంటి వాడికి దేవుడు సహవాసం చేస్తాడా? ఉండడు. సమాధానపరచాలా ఎట్టయినా కానీ. వాడిది తప్పు, వీడిది తప్పు, ఎలాగో కాలా సర్దు చెప్పాలా. అలాంటి స్వభావం కలిగి ఉన్నటువంటి వారితో దేవుడు ఉంటాడే కానీ దుర్మార్గుడు, దుష్టులతో దేవుడు సహవాసం చెయ్యడు. కానీ ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఇది దేవుని ఆదికాండం 28:16 ఈ యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయేనే అంటున్నాడు. అంటే దేవుడు ఏ స్థలంలో ఉంటాడు, ఏ స్థలంలో ఉండడో మనకు తెలుసా? ఆయన నీతిమంతులతో ఉంటాడు తప్పకుండా. మరి నీతిమంతుని చెయ్యి పట్టుకొని నడుస్తున్నాడు దేవుడు. కీర్తన గ్రంథంలో నీతిమంతుడు ఏ మార్గం బట్టి అని లేపుతాడా? కావాలనే పడితే మనతోనే ఉన్నాళ్ళే కావాలని పడతా అంటే తొక్కుతాడు. ఇంకా మనం లేటని ప్రయత్నించినా మనం లేలేం. ఒకవేళ బై మిస్ మనం తెలియక పొరపాటు చేస్తే ఆయన లేకపోతాడు. ఫలానా కార్యం దుర్మార్గం పాపం అని చెప్పి నేను తెలుసుకొని కూడా ఈ హృదయపూర్వకంగా నేను దాన్ని చేస్తే నా పాపానికి క్షమాపణ ఉంటుందా? ఎవ్రీ పత్రికలో అదే చూస్తాం. అన్నిటినీ అనుభవపూర్వకంగా అనుభవించి పాపం చేస్తే అతని నూతన పరచడం సాధ్యమా? అసాధ్యం అంటాడు. అటు వాణి సాధ్యపరచడం అతన్ని బాగుపరచడం అసాధ్యం. అలాగైతే దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు అనేది మనకు తెలుసా అంటే తెలుసు. నేను యథార్థవంతుని, నీతిమంతుని, దేవునికి ఉన్నటువంటి స్వభావం నాలో ఉంటే దేవుడు నాతో పాటే ఉంటాడు. నేను దేవుని పక్షంలో ఉంటా. మరి నేను నాలో ఉన్న అన్ని చెడు అలవాట్లే ఉన్నాయనుకో, దేవుడు నా పక్షంలో ఉన్నాడని నన్ను నేను మోసపుచ్చుకుంటాను. అలా మోసపుచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పరిశుద్ధ గ్రంథంలో.
తాను ఎన్నిక లేని వాడై ఉండి కూడా తానేదో ఎన్నికైనట్టు ఎన్నుకుంటున్నటువంటి వారు ఉన్నారంట. మరి దానికి ప్రధానమైన ఉదాహరణ ఇశ్రాయేలే కావచ్చు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుడు గొప్పోడు అని ప్రకటిస్తున్నారు, కానీ దేవుణ్ణి వాళ్ళు నమ్మడం లేదు. వాళ్ళు చెప్తున్నారు, చేయడం లేదు. కానీ దానికి మత్తయి సువార్త 7వ అధ్యాయం ఏమంటాడు? ప్రభు అని బోధించేవాడు గాని, ప్రార్థన చేసేవాడు గాని, దయ్యములు వెళ్ళగొట్టేవాడు గాని, నా కుమారుడు రా అనబోతాడా? నా సహోదరుడు రా అని పిలవబోతున్నాడా? వాళ్ళని చూసి అక్రమం చేయవాళ్ళరా అనబోతున్నాడు. అంటే వీళ్ళు అనుకుంటున్నారు, నేను దేవుని పక్షంలో ఉన్నా, నేను ఒక సువార్తికుణ్ణి, నేను అద్భుతాలు చేస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, స్వస్థపరుస్తున్నానని. కానీ ఇవి అన్నీ కూడా వారిని వారు మోసపుచ్చుకోవడమే. దానికి పరిశీలన చూసి ఒక మాట అన్నాడు, సున్నం కొట్టిన సమాధులు పోలి ఉన్నారా వాళ్ళు? పైన అందంగానే ఉందా సమాధులు? శృంగారించబడి ఉంటుందంట. డిజైన్ లేసి గాని, సున్నం కొట్టి గాని, దానికి టైల్స్ చేయడం గాని అన్ని. మరి దాని లోపల సంగతి ఏంటో? అంటే మీరు సున్నం కొట్టిన సమాధులు పోలే ఉన్నారు అంటున్నాడు. అంటే వాళ్ళు దేవుని పిల్లలు అనుకుంటున్నారు, దేవుడు మాకు దిక్కు, దేవుడే మా తండ్రి అని అనుకుంటున్నారు. కానీ వాళ్ళు తండ్రి ఆజ్ఞకి ఎన్నడూ కూడా లోబడినటువంటి వారు కాదు. లోబడినటువంటి వారు ఆయన పక్షంలో ఉన్నారు, లోబడినటువంటి వారు అతని శత్రువుగానే మిగిలిపోయారు. అంటే దేవుడు ఏ స్థలంలో ఉన్నాడు, ఏ స్థలంలో లేడు అంటే మనం చెప్పగలమంటే చెప్పగలం. యథార్థ భావం కలిగి దేవుని స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుడు నా పక్షంలో ఉన్నాడు ఆయన ధైర్యంగా చెప్పొచ్చు. నేను ఓ వ్యభిచారి, ఒక దొంగను, ఒక దోచుకున్న వాడుగా ఉంటే చెప్పగలనా? ఒకవేళ నేను చెప్పిన నన్ను నేను మోసపుచ్చుకుంటున్నాను. అప్పుడు యాకోబుకు తెలిసిందా యెహోవా ఈ స్థలం ముందు ఉన్నాడని? ఆయన ఏ స్థలం ఉంటాడో తెలియదు. అంటే మందిరంలోనికి వెళ్ళి ప్రార్థన చేయాలా? కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రార్థనా మందిరాలకి యెరూషలేములో ఉన్న దేవాలయానికి ఏమి తేడా నాకు అనిపించలే. ఇప్పుడు అందరినీ కాదు, కొందరినే. నేను చెప్పేది సగం అటు సగం ఇటుగానే ఉంటాయి ఎప్పుడైనా. అంటే యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలో ఏం జరిగింది? దేవునిని ఆరాధించడానికి, బలులు అర్పించడానికి ఇశ్రాయేలీయులు వచ్చేవారు అలవాటుగా. చివరికి వాళ్ళు ఏం చేశారంటే వీపునేమో దేవుని వైపు తిప్పారంట, ముఖానేమో సూర్యుని వైపు తిప్పి సూర్య నమస్కారం చేసుకుంటున్నారంట. మరి అంత దూరం వచ్చి ఇక్కడ ఈ తప్పిదం ఎందుకు చేస్తారని దేవుడు బాధపడతాడు. కొంతమంది ఏం చేశారంటే గోడల మీద బొమ్మలు వేసేటుంటే దానికి ఆరతులు ఇస్తున్నారంట. మరి కంబూత దేవత బొమ్మలు వేసుకుని గోడ మీద ఆడు రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నారంట. మరి మీరు ఆ మందిరానికి వచ్చి ఏం చేస్తున్నారు? దేవుణ్ణి మొక్కడానికి వచ్చారు. దేవుడు ఎక్కడున్నాడో ఆయన్ని చూసి మొక్కాల, మరి ఆయన చూసి రొమ్ము కొట్టుకోవాలా. కానీ ఓడల మీద ఉన్న బొమ్మలను చూసి సూర్యునికి నమస్కారం పెట్టి ఏడుస్తూ ఉంటే ఆయనకి కోపం వచ్చి ఒక మాట అన్నాడు అక్కడ, ఎవడైనా ఈ ఆలయాన్ని మూసివేస్తే, ఎవడైనా ఈ యెరూషలేములో ఉన్న ఆలయాన్ని మూసేస్తే మంచిది అన్నాడట. అంటే ఆయన తన ఆలయాన్ని తానే ఎందుకు మూయించుకోవాలి? అక్కడ జరుగుతున్న కార్యం ఏమిటి? ఆ కార్యాన్ని ఓర్చుకోలేక తన నివాస స్థానాన్ని తీసివేసేదానికి ఎవడైనా ఉంటే బాగుందని కోరుకుంటాడు. అంటే కట్టబడిన ప్రతి మందిరంలో దేవుడు ఉంటాడా అంటే వారి క్రియలను బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు కాదులే, పాత నిబంధనలు చెప్తున్నా. అంటే మన క్రియలు మంచిదిగా ఉంటే మనం కూడా ఒక మందిరం కట్టుకుంటే ఆ మందిరం కూడా దేవుడు ఉంటాడా బ్రదర్ అని అడగండి. ఆ మందిరం మనమే. నేను ఒక రాయి ఆ ఆత్మ సంబంధమైన మందిరంలో, మీరు ఒక రాయి. ఇట్లా ఎంతమంది ఉన్నామో అన్ని రాళ్ళతో కట్టబడిన మందిరంలో ఆయన నివాసం చేస్తున్నాడు. కానీ భూ సంబంధమైన కట్టడంలో ఆయన నివాసం చేయలే. అంటే యాకోబులో మనం ఏం నేర్చుకున్నాం 28:16లో, ఏ స్థలం ముందు దేవుడు ఉన్నాడో మనకు తెలియదు. భక్తి కలిగి ఉన్నటువంటి వారి మధ్య ఆయన ఉంటాడు. అదే ఆదికాండం 28:17. ఈ స్థలం దేవుని మందిరమే కాని అన్నాడు. ఏ స్థలం? దేవుడు ఉన్న ప్రతి స్థలం మందిరమేనా? ఆడ కట్టడం లేకపోయినా అది మందిరమే. అక్కడ కట్టకపోయినా
లేక భూ సంబంధమైన ఒక బిల్డింగ్ లేకపోయినా కూడా అది దేవుని మందిరమేనా? మందిరమే. దేవుడు ఎక్కడుంటే అది మందిరం. మేము 5 కిలోమీటర్లు పోవాలి, మందిరం అక్కడే ఉందంట, ఎక్కడ లేదంట. మా ఊర్లో మా అన్నకొడుకు ఒకడు ఉన్నాడు, 190 సంఘాలు ఉన్నాయి మన ఊర్లో. వాయిద్యాలు వాయించే క్రీస్తు సంఘం ఒకటి ఉంది, వాయించినటువంటి 2 క్రీస్తు సంఘాలు ఉన్నాయి, సిఎస్ఐ ఒకటి ఉంది. వీటన్నిటిని విడిచిపెట్టి వాడు మెడ్రాస్ చెన్నై పోతాడు ఆదివారం అయితే. నేను అడిగా, ఏందిరా ఇక్కడ పెట్టుకుని ఎంత దూరం ఎందుకురంటే, ఇక్కడంతా దొంగలు, నువ్వు పోతే వాడు ఎంత పరమకిరాదు కూడా ఆలోచించరాను. కాబట్టి ఎక్కడైతే యథార్థత నీతి ఉంటుందో అక్కడ దేవుడు ఉంటాడు. అది దరిద్రులైనా సరే, చెట్టు కింద అయినా సరే, పుట్ట కింద అయినా సరే, కాలువలైనా, గట్లైనా, వీధులైనా, ఎక్కడైనా దేవుడు ఉంటాడు. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడు? ఆయన పోతున్న ప్రయాణంలో ఎక్కడో ఒక చోట విశ్రమించినప్పుడు అక్కడ జరిగిన సంభవం, అక్కడ ఆయన ఉన్నాడు కాబట్టి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, ఇదే పరలోకపు గవిని అని కూడా చెప్పాడంట 28:17 ఆదికాండం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో మరి దేవుని యొక్క మహిమ సర్వలోకములో నిండి ఉంది. ఒక మందిరంలోనే కాదు నిండి ఉండేది దేవుని యొక్క మహిమ. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో వారు సైన్యాధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చాలు. అంటే దేవుని మహిమ ఒక మందిరంలోనే ఉందా లేక ఒక కట్టడంలోనే ఉందా? సర్వలోకంలో వ్యాపించింది. సర్వలోకము ఆయన మహిమతో నింపబడి ఉంది. అంటే ఇక్కడున్నాడు అక్కడ లేడని చెప్పగలమా? సరే, క్రీస్తు సంఘమే, అది దేవుని చేత నిర్మితమైన సంఘం, దేవుని సంఘమే. మరి అందులో దుర్మార్గులైనటువంటి ప్రజలు ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు. మనం అనుకుంటాం. అంటే ఇంతకుముందు పరిశీలన గురించి చూసాం, ఎంతమంది ఇశ్రాయేలు గురించి చూసాం. వాళ్ళందరూ దుర్మార్గులుగా ఉన్నప్పుడు దేవుడు వాళ్ళు ఏం చేశాడంటే నిరాకరించాడు. అంటే వాళ్ళ బతుకు కోసం చెప్తున్న మాటలే. శాస్త్రులు ఏం బోధించాలా? దేవుని మాటలు బోధించాలా? నీ తల్లిని తండ్రిని సన్మానించమంటే వాళ్ళు నేర్పిన పాఠం ఏంటి తెలుసా? మీ తల్లిదండ్రులు పెట్టేది ఏదైనా ఉంటే కొర్బానో ఏదో అంటాడు, అంటే దేవార్పితమని ఇచ్చేయని అంటాడు. అది దాన్ని ఎవరికి ఇచ్చేయాలో తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులకి కాదు, దేవునికి వద్దు, మాకు పెట్టాలి అంటున్నారు వాళ్ళు. అంటే మీ తల్లిదండ్రులకు చేయాల్సినటువంటి ధర్మాన్ని దేవార్పితమని మా చేతుల్లో పెట్టండి, మేము చల్లగా తిరిగి దీవిస్తాం అంటారు వాళ్ళు. మరి ఈ దినాల్లో లేరా పాస్టర్లంట? నీ తల్లిని తండ్రిని సన్మానించకపోయినా పర్వాలా, నువ్వు ఇట్టి చేసినావంటే నీ తల్లిని తండ్రిని సన్మానించినట్లంట. అది ఎంత అబద్ధం. అంటే బయటికి వెళితే వీళ్ళు వాళ్ళు చూస్తే ఈ విశ్వాసులు వందనాలు పెట్టాలా, వాళ్ళు మాత్రం వందనాలు పెట్టకూడదు. మరి ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వీధిలో టేబుల్ వేసి శామీన్ వేసి కూర్చోయ్యా అంటే, మేము పాస్టర్లు ఇక్కడ కూర్చొనేది అంటే మేమైనా బిచ్చగల్లాగా ఉన్నామా? అంటే అక్కడ తినే వాళ్ళంతా బిచ్చగల్ల, తిరిగి లోపలికి వెళ్ళాలా. మరి ఆ పాస్టర్ తరఫున వంతు పలికేవాడు ఒకడు ఉంటే అయ్యగారికి మెత్తిన ఎముక లేని మొక్కలు అంట. మరి అప్పుడు ఉన్నటువంటి ఆ పరిశైలికి శాస్త్రులకి మనకి తేడా ఏముంది? అన్ని కాలాల్లో ఇలాంటి వ్యతిరేక కార్యాలు జరిగించి దేవునికి వ్యతిరేకంగా జరిగించేవారు ఉంటూనే ఉన్నారు. ఒక మాదిరి క్రీస్తు ఎలాంటి మాదిరిని కనపరిచాడో, నిజమైనటువంటి నీతిమంతుడైన వాడు, విశ్వాస అయినటువంటి వాడు ఆ మాదిరిని అనుసరించాల. ఇప్పుడు దాకా చెప్పాను, ఇలా అనుసరిస్తే నేను ఎవరి మాదిరిని అనుసరిస్తున్నా? వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా లేకనే ఉంటాం. అంటే మనం చెప్పాలా, పాపం ప్రజలకు తెలియదు. అయ్యగారు తీసుకో లోపల పెట్టి అంటే ఆడ బయట తినేవాడు నడుచుకుంటుంటాడు, ఈ నా కొడుకు వేరే పనే లేదు తినడానికి వచ్చేస్తారంట. మరి ఆ పేరు పోతుందా?
ఏదైనా ఎగస్ట్రా పెట్టడానికి వచ్చిన అయ్యా వద్దులే ప్రజలు పెట్టండి, జనాలకు పెట్టండి అన్నప్పుడు అరే ఆయన ఎవడో మంచి పాస్టర్ ఉన్నాడు రా, ఇంకొక పాస్టర్ వస్తాడు ఉండే ముక్కలంతా ఇట్టేయి బాగా బూతులు తిడతారు. మరి అంటే ఇప్పుడు నేను ఎవరిని ఏమి అభాసించలా, జరుగుతున్న కార్యాన్ని చెప్తున్నా. ఇప్పుడు జరుగుతున్న కార్యానికి పూర్వం జరిగిన కార్యానికి ఏమీ తేడా లేదు. అగ్రపీఠాలను విందుల్లో ప్రథమ పీఠాన్ని అగ్రపీఠాలు కోరేవాళ్ళు, మొదటి స్థానాన్ని కోరేవాళ్ళు. ఒక పాస్టర్ని పెళ్లిలో పోయి ముందు వరుసలో కూర్చున్నారు, స్టేజ్ మీద కాకుండా. నేను ఇంతకంటే పాస్టర్ అయితే నన్ను ఇక్కడ కూర్చొని పెడతానని అలిగి వెళ్ళిపోయాడు. మరి అతను మోసే శిష్యుడు, శాస్త్రీ పరిచయాలు. అవును, అంటే మనం ఎక్కడికి వెళ్ళినా తక్కువ స్థితినే ఎన్నుకోమంటున్నాడు దేవుడు. ఎవడైనా నువ్వు ఒక బిందుకు పిలిస్తే ఏం చెయ్యాలా? యేసుక్రీస్తు ఏం నేర్పాడు? ఎల్లంగానే మొదట్లో పోయి ముందు కూర్చోబోకు, నీకంటే గడువు వస్తే ఏం వేస్తాడు. అప్పుడు అందరూ మొక్కలు నువ్వు చూసి సిగ్గుతో బయటికి రావాలి. నువ్వు ఎలా కూర్చో, అయ్యా నా స్నేహితుడా ఏంటి నువ్వు ఆడ కూర్చున్నావు రాను, అప్పుడు గంభీరంగా సింపుల్ లాగా రా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే క్రీస్తు నేర్పిన ఉపదేశానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు ఈ శాస్త్రులు పరిచయాలు. కొంతమంది ఈ దినాల్లో పాస్టర్లు కూడా ఉన్నారు, సువార్థికులు. మన మత శాఖస్తులే చెప్తున్నా, ప్రభు సంఘంలో ఉన్న వాళ్ళు కూడా కలిపి చెప్తున్నా. చాలా మంది ఉన్నారు. యెషయా గ్రంథం 6:3 దేవుని మహిమ సర్వలోకంలో ఉందా? అది ఏడైనా చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించడా? అంగీకరిస్తాడు. రేపు షెడ్లో కూర్చుంటే, వీధిలో కూర్చుంటే, దారిలో కూర్చుంటే, కొన్ని సందర్భాల్లో కూర్చోవడానికి స్థలం లేక వీధిలో కూర్చున్నా ఏదైనా భయపడి వచ్చినా లేచి పక్కకు రావాలా, వాడు పోయినాక పోయి కూర్చోవాలా. ఎంత ఇబ్బందులుగా ఉంటాయి. మరి అలాంటి స్థలాల్లో దేవుడు ఉండడా? ఏసీలు, ఈ మెత్తటి పరుపులు ఆనుకోవడానికి, మరి చేతులు పెట్టుకోవడానికి, ఎదురుగా రాయడానికి బల్లులు, ఫ్యాన్ పోతే ఏసీ పోతే ఫ్యాన్లు ఆటోమేటిక్ గా. అంటే ఉంటే అనుభవించడంలో తప్పలేదు, తప్పని నేను చెప్పలేదు. అంటే ఇక్కడే ఉంటాడు దేవుడు అని చెప్పేది తప్పు అంటున్నా. ఏ ఫ్యాన్ ఉంటే దేవుడు ఉండడా? భక్తి పనులు ఎదుట భక్తి పనులు ఉన్నటువంటి ఒక సంఘం కూడి వచ్చే చోట ఏసీలు కూడా ఉంటాయనుకో, మరి దేవుడు ఉండడం ఉంటాడు. ఏమి లేకని ఎండలో కూర్చొని ప్రార్థన చేసే దుర్మార్గం ఉన్నా అక్కడ కూడా ఉండడు దేవుడు. వీళ్ళు ఎండలో కూర్చున్నారు కదా అని దేవుడు సహాయం చేయడు. అంటే ఏది ఏమైనా కానీ ఎక్కడైతే భక్తి పనులు ఉంటారో, నీతి మంతులు ఉంటారో వారి మధ్య దేవుడు ఉంటాడు. కానీ ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడని చెప్పలేము. అందుకే సర్వలోకమంతా కూడా ఆయన మహిమతో నింపబడి ఉందని యెషయా గ్రంథం 6:3 చూసాం. సరే, ఈ 6:3 పరిశుద్ధుడు 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 అని చెప్పబడుతుంది కదా. ఇది మనం చెప్పాల్సిన మాటనా, ఇంకెవరైనా చెప్పే మాటనా? అందరూ హల్లెలూయా చెప్తామా? ఇది ఒక నిద్రపోయే వాళ్ళు లేక మంత్రంలాగా అనిపిస్తుంది నాకు. ఉన్నది అంటే ఇక ఇద్దరు సోములు చూసుకొని కళ్ళు కనుకొని కూర్చుంటారు లేచి. మరి దానికి ఏమైనా ఉపయోగిస్తున్నారు ఆ పదం? నాకైతే అర్థం కాదు. సరే, పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేసే వాళ్ళు ఎవరు? అది ఎక్కడ జరుగుతూ ఉందంటే పరలోకంలో జరుగుతున్న ఒక సంభవం. అది ప్రకటన గ్రంథం 4:8 దేవతలు గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారా? అవునండి. పరిశుద్ధుడు 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 అనేది ఒక గానమా? ఆ దేశంలో అది ఒక గానం. ఏ దేశంలో? పరలోకంలో. ఎందుకంటే అక్కడ ఆకలి ఉండదు, ఆకలి కోసం పాటలు పాడడానికి. అక్కడ దుఃఖం ఉండదు, దుఃఖముల గురించి పాడడానికి. ఇంకా భార్య పిల్లలు కుటుంబం ఏమీ ఉండదు. కాబట్టి దీనికి మించిన గానమే లేనట్టుంది. మరి ఇక్కడ పాడే మన గానం దేనికి కొరకు తెలుసా? మన భూమి మీద ఎందుకు పుట్టాం, ఎందుకు పెళ్లిళ్ళు చేసుకున్నాం, ఎందుకు పిల్లలు కన్నాం, నా జీవితం ఎందుకు అయింది అనడానికి పాడుతూ ఉన్నాం. అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు దానికి మించిన గానం పరలోకంలో లేనట్టే కనబడుతూ ఉంది. ప్రకటన గ్రంథం 4:8 పరలోకంలో ఉన్న దూతలు ఈ గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారంట. అంటే ఈ పాటలో 3 పరిశుద్ధులు కనబడుతుంది ఎక్కడికి వెళ్ళినా. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఎన్ని పరిశుద్ధులు ఉంది? 6:3 3 ఉన్నాయి. ప్రకటన గ్రంథం 4:8 కూడా 3 పరిశుద్ధులు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. సరే, ప్రకటన గ్రంథం 4:8 చదువుదాం. ఈ 4 జీవుల్లో ప్రతి జీవికి 6 రెక్కలు నేను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్తూ ఉన్నాయంట. అది చెప్పడమా లేకపోతే గాన ప్రతిగానమా? యెషయా గ్రంథంలో గాన ప్రతిగానం అని చూసాం. ప్రకటన గ్రంథంలో కూడా అది గాన ప్రతిగానమే, కానీ పాడడం అన్నా చెప్పడం అన్నా రెండు ఒకటే అనుకుంటున్నా నేనైతే. ఇక్కడ పాట పాడడానికి రాకపోయినా ఉన్నదాన్ని చదివినా ఓకే, డన్. మేము చదువుకుంటున్న స్కూల్లో అంటే అక్కడ రాగానికి లేక టెంపోలు గింపోలు అంటారు, అవన్నీ సంబంధాలు లేవు. అందులో ఉన్నదాన్ని ఒక బోధించే విధానంలో చెప్తే చాలు. అట్ట పాటల లెక్కలు తీసుకున్నా కూడా మన దగ్గర మా ఏలూరు ఉందా మీ చేతుల్లో సంతోష గీతం? సంతోష గీతమేనా? అంటే పాటలు కూడా ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మరి ఆ పాటలు కూడా ఎలా ఉండాలంటే కొలసి పత్రిక 3వ అధ్యాయం ఏమంటుంది? అది కూడా పాట కూడా ఒక రకంగా బోధించడమే. మనం బోధిస్తే దేన్ని బోధిస్తున్నాం? దేవత్వం బోధిస్తున్నాం. పాట కూడా బోధించడంతో సమానమే కదా. అప్పుడు ఆ పాటలో ఉన్నటువంటి పల్లవి అయినా సరే, చరణమైనా సరే, లేఖనాల్లో ఉన్న పదాలు ఉండాలి యాజ్ గా. ఇప్పుడు వాడాల పాట, ఇది దేవునికి అంగీకారమైనటువంటి ఒక పాట. నాకు అన్ని పాటల కంటే బాగా నచ్చింది, ప్రతి లైన్ కు కూడా ఒక రెఫరెన్స్ జోడించవచ్చు. పాట సంఖ్య 6 యెహోవా నీ నామం. మోసే ప్రార్థించినప్పుడు మన్నాను గుర్తించాడా? యెహోషువ ప్రార్థిస్తే సూర్యుని చెందిన ఆపాడా? మరి ఆయన నీ ప్రజల పక్షంలో ఆయన యుద్ధాలు చేశాడా? చేశాడు. వాటి అన్నిటికీ కూడా మనం ఏం చేయొచ్చు అంటే లేఖనాల్లో ఉన్న కార్యాన్ని బోధిస్తున్నాం. అది యెహోవా నీ నామం రాగంగా పాడకపోయినా మోసే ప్రార్థిస్తే మన్నాను కురిపించాడు, యెహోషువ ప్రార్థిస్తే సూర్యుని చెందిన ఆపాడు. మరి ఇది పాట, ఇది గాన ప్రతిగానం. ఏదో మనిషికి వచ్చింది తోసింది. కొంతమంది పాట పాడుతూ ఉంటే ఏడుస్తారు కూర్చొని. అందులో ఏముందో ఏడవడానికి నాకైతే అర్థం కాదు. అంటే ఒక పాట పాడుతున్నాడంటే ఒక వ్యక్తి బోధించడానికి మారుగా పాట కూడా ఉంటుందన్నమాట. బోధించడానికి మారు ఆయన బోధిస్తూ ఉన్నాడు దేవుని మాటల్ని, ఈయన పాడుతూ ఉన్న దేవుని మాటలతో ఉన్నటువంటి కార్యాన్ని పాడాలి. సరే, గాన ప్రతిగానం అన్నా లేదా చెప్పడం అన్నా రెండు ఒకటి. పాడాలంటే ఇప్పుడు సంగీతములతోను పద్యములతో అంటే, సంగీతం అంటే వెంటనే మన సినిమా ఫీల్డ్కి వెళ్ళిపోతాం. సంగీతం బబ్బులేహరి, సంగీతం చక్రవర్తి. మరి ఇప్పుడు ఎవడో కొత్తోడు ఉన్నాడు, నాకు కొత్తోళ్ళే తెలుసు. వాడెవడో ముస్లిం పేరు ఉంటుంది తెలుసు, రెహమానా? సంగీతం అంటే మనం అటు వెళ్ళిపోతున్నాం. అక్కడ ఈ ఇంగ్లీష్ బైబిల్లో కానీ గ్రీక్ బైబిల్లో కానీ మ్యూజికో లేకపోతే ఇంకేదో లేదు పదం అక్కడ. అది కూడా పాడేదే గాత్ర సంగీతానికి వచ్చి మాట్లాడబడుతుంది. సంగీతం అంటే టక్కని సంగీతం అంటే ఆ వాయిద్యాలు వాయించేదని వెళ్ళిపోతున్నారు. చూడు లేఖనాల్లో ఉంది సంగీతం, ఎందుకు లేదు? మరి దావీదు అలా పాడాడు ఇలా పాడాడు అని కూడా అంటారు. కానీ దావీదుని గురించి ఒక ముఖం చెప్పాడు దేవుడు, పిచ్చి పాటలు పాడాడంట. మరి దావీదు పాడింది పిచ్చి పాటల. ఎన్నికెట్లు ప్రయోజనకరంగా లేదు. కానీ అప్పుడు ఆ దావీదుని పిచ్చి పాటలు పాడాడని ఎందుకు అన్నారు? దేవుడు ఏది చెప్పినా రైట్ బి రైట్, తప్పంటే తప్పే, రైట్ అంటే రైటే. ఒక మనిషిని చంపమన్నా నేను నరహత్య చేయను అనకూడదు, చంపేయాల, అది నీతియే. ఇప్పుడు ఓషేయను ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమన్నాడు. ప్రభువా నేను పరిశుద్ధుణ్ణి, నేను యూదుడిని, మరి ఒక వ్యభిచారిని పెళ్లి చేసుకోమంటా, ఇది నీకు తగనా అని చెప్పకూడదు. చేసుకున్నాడు.
పిల్లలు కూడా కన్నాడు. మరి విశ్రాంతి దినాన్ని అతిక్రమించినటువంటి వాడిని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. తన తల్లిదండ్రులకు లోపడినటువంటి వాడిని రాళ్ళతో కొట్టి చంపమన్నాడు. అలా చంపడం నరహత్య కాదా? చంపమంటే చంపాల. అంటే దేవుడు ఏం చెప్తే అది రైట్ అయ్యా. ఒక మాటలో చెప్పాలంటే చంపంటే చంపు, వద్దంటే నిలిపోయి. లేదు ఈ దుష్టత్వాన్ని నేను ఓర్చుకోలేనంటే మనం చచ్చిపోవాల్సింది. ఇంకా దాన్ని విడిచిపెట్టమన్నప్పుడు విడిచిపెట్టేయాలి. సరే, నెక్స్ట్ పోదాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మరి దేవుణ్ణి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలుస్తున్నారంటే దేవుడు పరిశుద్ధ దేవుడా? ఆయన పరిశుద్ధుడు కాకపోతే వీళ్ళు ఎందుకు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానం చేయాల? ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎక్కడున్నాడో ఆ స్థలం పరిశుద్ధమైనది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మనం దేవుని వంటి ఆశ్రయం దొరకు ఏదీ లేదు. అంటే యెహోవా వంటి పరిశుద్ధుడు ఎవడైనా ఉన్నాడా? లేడు. అందుకని ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఉన్న స్థలం పరిశుద్ధ స్థలంగా మార్చబడుతూ ఉంది. అందుకని దేవదూతలు కూడా ఏమని గాన ప్రతిగానం చేస్తున్నారంటే పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానం చేస్తూ ఉన్నారు. లేవికరణం 19వ అధ్యాయం 2వ వచనంలో, నేను పరిశుద్ధుడుగా ఉన్నట్లు మీరు కూడా పరిశుద్ధులై ఉండాలని తన ప్రజలను దేవుడు కోరుకుంటున్నాడు. లేవికరణం 19వ అధ్యాయం 2వ వచనంలో, మీరు పరిశుద్ధులై ఉండవలేను, మీ దేవుడైన యెహోవానగు నేను పరిశుద్ధుడై ఉన్నాను. ఆయన ఏమై ఉన్నాడో మనం అదే ఉండాలా? ఆయన పరిశుద్ధుడు అన్నప్పుడు మనం పరిశుద్ధులుగా ఉండాలా? ఆయన కడిగిన గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనంలో హిజ్కియా ఎక్కడో ఉన్నాడు. మరి ఆయన ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడు. మరి హిజ్కియా కాలంలో యెరూషలేములో దేవాలయం ఉందా? మరి హిజ్కియా ఏమైనా దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడా? అంటే దేవుడు దేవాలయం ఉన్న కాలంలో కూడా ఆయన సర్వాంతర్యామి. ఆయన మహిమ భూమి అంతటా ఆయన మహిమతో నింపబడి ఉంది. మనం ఎక్కడికి వెళ్ళి మంచి చేసినా దేవునికి తెలుసు, చెడు చేసినా దేవునికి తెలుసు. దేవుని దృష్టిలో నుండి మనం తప్పించుకోలేము. అంటే ఆయన అత్యర్థంగా వచ్చి అక్కడ మన మధ్య ఉంటాడంటే కాదు. ఆయన ఆకాశంలో నుండి నరుల్ని చూస్తూ ఉన్నాడు. ఎవరు వెతుకుతూ ఉన్నారు, ఎవరు వెతకడం లేదు, ఎవరు ఏ క్రియ చేస్తున్నారు అన్న దానిని ప్రతి దాన్ని ఆయన రికార్డ్ చేస్తూ ఉన్నాడట. ఒకవేళ ఆయన రికార్డ్ చేయకపోతే రేపు తీర్పులో ఏ రికార్డు పెట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. అది దేహంతో చేసిన ఏ కార్యమైనా, మంచి అయినా సరే చెడైనా సరే తీర్పులోనికి తీసుకురాబోతున్నాడంటే మన క్రియలన్నీ కూడా లిఖించబడుతూ ఉందా? చిట్టాపద్దులు ఉన్నాయి. నేను ఏం చేశానో ప్రతిదీ దేవుడు రేపు డిస్ప్లే మీద చూపిస్తాడు. ఎల్ఈడిలో ఉండదో ఉండదు, ఎల్ఈడీలు తెలియదు. నువ్వు పలానా వ్యక్తిని నాశనం చేసావా, పలానా కుటుంబాన్ని పాడు చేసావా, పలానా వ్యక్తిని మోసగించావా, మరి ఇంతమంది జీవితాలతో ఆడుకున్నావా అంటే ఇంకా తిరిగి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండి నువ్వు ఏ శిక్ష విధిస్తే అదే అన్నప్పుడు నరకానికి పోవాలంటే నేరుగా పోవాల్సిందే. అక్కడ 1 వేనే, 2 వే కాదు. ఆయన మాట్లాడాలా, మనం వినాలా. అక్కడ తిరిగి మాట్లాడితే ఏమీ ఉండదు. కాబట్టి దేవుడు దేవాలయంలోనే కాదు ఉండేది, ఎక్కడైతే దేవుని స్వభావం కలిగి పరిశుద్ధులుగా ఉంటే ఆయన మనతో సహవాసం చేస్తాడు. దుర్మార్గులకు ఉంటే సహవాసం చేయలేడు. చివరిగా కీర్తన గ్రంథం 89:7 చూద్దాం. మరి దేవుడు పరిశుద్ధుడు, మీరును పరిశుద్ధులై ఉండండి అని మనిషితో చెప్పాడు. మరి దేవదూతలు దేవుడితో ఉన్నారు. ఎందుకు ఆ దేవదూతలు పరిశుద్ధులేనా? వాళ్ళు పరిశుద్ధులు కాకపోతే దేవునితో సహవాసం చేయగలరా? చేయలేరు. ఆ కీర్తన గ్రంథం 89:7 వారికి టైటిల్ ఏముందంట? పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. అంటే దూతలు కూడా పరిశుద్ధులేనా? పరిశుద్ధే. దేవుని స్వభావం కలిగి ఉన్న నరులైన పరిశుద్ధులే.
దేవుడు అడిగెట్టిన ప్రతి స్థలం కూడా పరిశుద్ధ భూమి, పరిశుద్ధ పర్వతం. దేవునితో పాటు ఉన్నటువంటి దూతలు కూడా పరిశుద్ధ దూతలే. ఇప్పటిదాకా ఏదైనా ప్రశ్న ఉంటే అడగొచ్చు, రేపు దాన్ని కూడా చూద్దాం. ప్రభు చిత్తమైతే రేపు నేడు మందిరం అనున్నది భూ సంబంధమైన కట్టడన లేక ఆత్మ